టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మరియు డివిజన్ కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ సాగర్ హోటల్ చౌరస్తా వద్ద రోడ్ షోలో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే నినాదాలతో సభ విజయవంతం చేశారు. విధంగా మొన్ననే మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించిన మీ ఎమ్మెల్యే సోదరుడు కేపీ వివేకానంద్ గారికి, మా తమ్ముడు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ మరి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడనే కదా మనం ఆ రోజు మీటింగ్ పెట్టింది. వచ్చిందా? ఫ్రీ స్కూటీలు వచ్చినాయా? కానీ కాంగ్రెస్ లో లూటీ మాత్రం హైదరాబాద్ లో చాలు అయింది. మళ్ళా బిల్డర్ల దగ్గర గుంజుడు, పర్మిషన్ ఇవ్వకుండా సతాయించుడు, వాళ్లకు వెన్నతోని పెట్టిన విద్య. హైదరాబాద్ లో కరెంటు కోతలు చాలు అయినాయా? చాలు అయినాయా? మరి అట్లే నీళ్ల ట్యాంకర్లు మళ్ళా కనబడుతున్నాయా హైదరాబాద్ లో? నీళ్ల ట్యాంకర్లు, మళ్ళీ ఇన్వర్టర్లు, మళ్ళీ జనరేటర్లు. ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డిది చెప్పి మరీ మోసం చేసిండు. ఆయన చెప్పక మోసం చేయలే, చాలా నిజాయితీగా చెప్పిండు. ఎలక్షన్లకు ముంగట్నే ఏం చెప్పిండు? ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. మోసరాయి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. 2014 में एक बहुत बड़े शख्स गुजरात से निकल के बाहर आए थे. వచ్చిండు బయటికి బడా బాయ్, ఏమన్నాడు? భాయ్యో బహనో లక్ష్మారెడ్డి గారు ఇదే మల్కాజ్గిరి పార్లమెంటు బిడ్డ, ఇక్కడనే